హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రీసెట్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. యూజువల్గా మనం టెక్స్ట్ యానిమేషన్స్ ఏదైనా వీడియోస్కి మనం ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా. సేమ్ టెక్స్ట్కి సేమ్ వీడియో కాకుండా వేరే టెక్స్ట్కి వేరే వీడియోకి సేమ్ ఎఫెక్ట్స్ సేమ్ యానిమేషన్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ దీనికల్లా మాన్యువల్గా క్రియేట్ చేస్తారు. దానికి ఎలా క్రియేట్ చేసిన అవసరం లేదు. సో ఫస్ట్ మనం చేసే టెక్స్ట్కి కానీ వీడియోకి కానీ చేసిన యానిమేషన్ కానీ యాడ్ చేసిన ఎఫెక్ట్స్ కానీ మనం ఒక ప్రీసెట్ కింద సేవ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మనం సేమ్ ఇలాంటి యానిమేషన్సే చేయాలనుకుంటే సేమ్ ఆ ప్రీసెట్ని దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ కానీ డబుల్ క్లిక్ కానీ చేస్తే ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ప్యానల్ నుంచి మనం సేమ్ యానిమేషన్ని మనం ఒక సింగిల్ క్లిక్తో అచీవ్ చేయొచ్చు. సో దీనివల్ల మనం వర్క్ కూడా స్పీడప్ అవుతుంది. సో ఈ ప్రీసెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఇంక స్టార్ట్ చేద్దాము. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక ఒక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నాను. తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ దీనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఎఫెక్ట్స్ మళ్ళీ మనం యూజ్ చేసుకునేలాగా ఒక ప్రీసెట్ కింద సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఈ వీడియోకే కాకుండా ఇంకో నెక్స్ట్ వచ్చే వీడియోస్కి కానీ మీకు కావాల్సిన వీడియోస్కి కానీ మీరు సేమ్ ఎఫెక్ట్ సేమ్ యానిమేషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి కొన్ని ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బీసీ లెన్స్ బ్లర్ ఓబిఎస్ దీన్ని నేను యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను గామాలో ఒక 999 పెడుతున్నాను. సో ఈ విధంగా మనకి బొకే షాట్ టైప్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నాను 10. సో దీనికి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు యూ క్లిక్ చేస్తే మీకు కీ ఫ్రేమ్స్ కనబడతాయి. సో ఇక్కడ నేను 0 చేసుకుంటున్నాను కొంచెం ఎదురుకు వచ్చి. సో ఈ విధంగా కొంచెం ముందుకు ట్రై చేస్తున్నా. సో దీనికి ఒక రిపిల్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నేను మళ్ళీ బీసీ రిపిల్ విజాల్వ్ అనే దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా మనకి యాడ్ అయిపోద్ది. సో దీనికి మనం ఇక్కడ హైట్లో కొంచెం 15 అలా పెట్టుకుందాం. కొంచెం మనకి వేవ్ అనేది కొంచెం బెటర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ల్యూమెంటెడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాం. మీరు ఇక్కడి నుంచే ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేయక్కర్లేదు. మీరు ఈ ఫైల్ సెర్చ్ చేసుకొని కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేసినా మీకు ఒక సర్చ్ బార్ వస్తుంది. ఆ సర్చ్ బార్లో కూడా మీకు కావాల్సిన ఎఫెక్ట్ని మీరు ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సర్చ్ బార్ లాగా మీకు కావాలనుకుంటే ఎఫెక్ట్స్ కన్సోల్ అనే ప్లగ్గిన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్లగ్గినే కాకుండా ఇక్కడ కూడా నాకు కొన్ని ప్లగ్గిన్స్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. బీసీ కాంటోనియం, సైఫర్, ఎలిమెంట్ 3D అలాంటి ప్లగ్గిన్స్. సో ఇలాంటివన్నీ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, అందులో ఉంటాయి. సో నేను రీసెంట్గానే క్రియేట్ చేశాను, ప్రస్తుతానికి కొన్ని అప్లోడ్ చేశాను. సో మీకు కావాల్సిన అందులో లేకపోతే కామెంట్ చేయండి, నా దగ్గర కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా చెప్పాలంటే మీరు టెలిగ్రామ్లోకి వచ్చేయండి. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ల్యూమెట్రిక్ కలర్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను బేసిక్ కరెక్షన్లోకి వెళ్ళి నేను ఇక్కడ సాచురేషన్కి ఒక కీ ఫ్రేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి నేను సాచురేషన్కి ఇక్కడ 100 పెట్టుకున్నాను కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి దీన్ని 0 చేసుకుంటున్నాను. 0 అంతే. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను యూ క్లిక్ చేస్తున్నాను, అన్ని కీ ఫ్రేమ్స్ హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఒకసారి ప్లే చేస్తాను. సో మనకి ఈ ఎఫెక్ట్ ఎలా వస్తుంది. సో ఇలా మనకి ప్రతి వీడియోకి కావాలనుకుంటే ప్రతిసారి మనం ఇలాగా క్రియేట్ చేసిన అవసరం లేదు. మాన్యువల్గా ఈ మూడింటిని మనం ప్రీసెట్ కింద సేవ్ చేసుకుంటే ఇంకో వీడియోకి కూడా యాడ్ చేసేయచ్చు దాన్ని. సో నేను ఈ 3 ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్లోకి వచ్చి సేవ్ యానిమేషన్ ప్రీసెట్ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇలాగ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడే మనం సేవ్ చేసేయచ్చు. కాకపోతే నేను సేవ్ చేసిన అన్నీ ఒక ఫోల్డర్లో ఉండేలాగా నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మై ప్రీసెట్స్ అని చెప్పి క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో నేను దీనికి బ్లాక్ అండ్ వైట్ రిపిల్ బ్లర్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో మీకు ఎంత పెద్ద టెక్స్ట్ అవసరం లేదంటే మీకు చిన్నగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం అర్థం అవ్వాలని చెప్పి అంత పెద్దగా పెట్టుకున్నాను. సేవ్ చేసుకుంటున్నాను. సో మనకి ఆ ప్రీసెట్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంకో వీడియో తీసుకొని మీకు చూపిస్తాను ఆ ప్రీసెట్ ఎలా యూజ్ చేసుకోవడం. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ వీడియో తీసుకుంటున్నాను నేను. సో ఈ వీడియోని నేను ఇంకో కంపోజిషన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో వచ్చేసింది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమి ఎఫెక్ట్స్ ఏమి లేవు యాడ్ చేసి. సో నేను దీన్ని ఒక చిన్న క్లిప్ కింద చేసుకుందాం అనుకుంటున్నాను.
సో ఈ పార్ట్ నేను ట్రిమ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీనికి మనం ఆ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ మీరు చూసినట్లయితే మై ప్రీసెట్స్లో నేను యాడ్ చేసింది వచ్చేసింది. సో దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేయొచ్చు, మీరు డబుల్ క్లిక్ అనేది చేయొచ్చు. సో మీరు చూసినట్లయితే ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. మీరు యాడ్ చేసిన 3 ఎఫెక్ట్లు యాడ్ అయిపోయినాయి చూడండి. సో ఇప్పుడు ప్లే చేస్తా. సో ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది వస్తుంది చూడండి. సో ఇలా మనం ఎఫెక్ట్స్ని ఎలాగా ప్రీసెట్ కింద సేవ్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకొని టెక్స్ట్కి కూడా ఎలాగ మనం యాడ్ చేయాలో, టెక్స్ట్ అనిమేషన్ చేస్తాం కదా, దానికి కూడా ఎలా యాడ్ చేయాలో ఒక ప్రీసెట్ చూపిస్తాను నేను. సో ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. సో ఇందులో నేను ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నా పేరు రాసుకుంటున్నాను నేను. సో దానికి నేను వైట్ కలర్ ఇచ్చుకుంటున్నాను. సో నా పేరు వస్తుంది పాపిన్స్ బోల్డ్. సో ఇది నా పేరు, జస్ట్ ర్యాండమ్ ఒక టెక్స్ట్ ఇచ్చుకోండి మీరు. సో దీన్ని నేను సెంటర్ లైన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ డ్రాప్ డౌన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నాకు యానిమేట్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ నేను స్కేల్ అనేది ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్కేల్ని 0 చేసుకుంటున్నాను. ఈ రేంజ్ సెల్టర్లోకి వెళ్ళి స్టార్ట్కి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి అది 100 అయిపోవాలి. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇలా వచ్చింది చూడండి. దీనికి మనం ఎక్స్ట్రా ఇంకో పొజిషన్ కూడా ఇచ్చుకోవచ్చు. మనం పొజిషన్ ఆర్ రొటేషన్ ఏదైనా సరే. సో ఇప్పుడు నేను రొటేషన్ ఇస్తున్నాను. సో రొటేషన్ నేను కొంచెం కిందకి పెట్టాను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి అలాగా కింద నుంచి పైకి వచ్చినట్టు ఈ విధంగా వస్తుంది. సో మీరు దానికి పొజిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకోటి యాడ్. సో మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు అలాగా పొజిషన్. సో పొజిషన్ నేను కొంచెం కిందకి పెడుతున్నాను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కింద నుంచి వచ్చినట్టు ఉంటుంది చూడండి. సో ఇప్పుడు మీరు బ్లర్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రాపర్టీలోకి బ్లర్. సో బ్లర్ కూడా మీరు కొంచెం పెట్టుకొని సో ఇక్కడ ఓపెన్ అయ్యేసరికి మీకు క్లియర్గా వస్తుంది చూడండి. సో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మీకు చూపిస్తాను. మీకు రొటేషన్తో సరిపోతుంది, స్కేల్ సరిపోతుంది, పొజిషన్, ఒపాసిటీ, బ్లర్ ఏదైనా ఒకటి మీరు అన్నీ యాడ్ చేసుకునే ప్రాబ్లం లేదు. సో అంతా అయిపోయిన తర్వాత మీరు ఈ యానిమేటర్ 1 అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ యానిమేషన్లోకి వచ్చి సేవ్ యానిమేషన్ ప్రీసెట్ని క్లిక్ చేయండి. సో దీనికి మీరు నేను ర్యాండమ్ యానిమేషన్ అని చెప్పి టైప్ చేసుకుంటున్నాను, ర్యాండమ్ టెక్స్ట్ యానిమేషన్ అని చెప్పి. సో మీరు జస్ట్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు సేవ్ అంతే, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంకో టెక్స్ట్ వస్తున్నాను. సో సుకేష్ ఆర్ఎల్స్ సమ్ యూట్యూబ్ అని చెప్పి ఇస్తున్నాను, యూట్యూబ్. సో యూట్యూబ్ అని ఇచ్చి నేను దీన్ని సెంటర్ లైన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఆ ప్రీసెట్ని మనం జస్ట్ మనం ఏం ఇచ్చుకున్నాం, ర్యాండమ్ ఇవ్వండి, ర్యాండమ్ టెక్స్ట్ యానిమేషన్. జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం అంతే, వచ్చింది చూడండి, సింపుల్గా వస్తుంది చూడండి. సో మీరు కీ ఫ్రేమ్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు దానివల్ల ప్రాబ్లం ఏం రాదు. మీకు మీరు ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు, కొంచెం ఎదరికన్నా పెట్టుకోవచ్చు, ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు. జస్ట్ మనకు అది సేవ్ అవుతుంది, మళ్ళీ మనం క్రియేట్ చేసుకోకుండా సేవ్ అయిపోతుంది అంతే. సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది, ఎఫెక్ట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ కూడా చూపిస్తాను. ట్రాన్స్ఫార్మ్కి ఒక్కోసారి మనకి గ్లిచ్ వస్తూ ఉంటుంది, స్కేలింగ్ చేసినప్పుడు కానీ ఏదన్నా చేసినప్పుడు కానీ. సో అది ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను, న్యూ కంపోజిషన్. సో అందులోకి మనం ఒక వీడియోని యాడ్ చేసుకుందాం, ఏదైనా సేమ్ ఈ వీడియో అయినా పర్లేదు. సో నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కొంచెం కరెక్ట్గా మంచిగా ఉండేలాగా సో ఇక్కడ నుంచి నేను కట్ చేసుకుంటున్నాను ఒక చిన్న పార్ట్ ఇక్కడ దాకా. సో దీన్ని నేను ట్రాన్స్ఫార్మ్లో స్కేలింగ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను, ట్రాన్స్ఫార్మ్ స్కేల్. సో నాకు ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్కి వచ్చేసి లాస్ట్ కీ ఫ్రేమ్లోకి నాకు ఇది కొంచెం నాకు ఒక 300 అలా వెళ్ళాలి జూమ్. సో ఈ విధంగా వచ్చింది చూడండి. సో దీనికి నేను F9 క్లిక్ చేస్తాను, ఈజీ చదివితే. సో ఇది కొంచెం స్మూత్గా నాకు రావాలి. నేను ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్ళి ఈ విధంగా నేను గ్రాఫ్ని అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇంత స్మూత్గా వచ్చింది, స్పీడ్గా వచ్చి స్లోగా ఎండ్ అయింది. సో ఈ విధంగా మనం ఈ యానిమేషన్ని ఇంకో దానికి యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను సేవ్ చేసుకున్నాను ప్రీసెట్ని. సో నేను ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళి సేవ్ యానిమేషన్ ప్రీసెట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ స్కేలింగ్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను, నేను జస్ట్ సేవ్ చేసుకుంటున్నాను. సో మనకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇమేజ్ డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఇమేజ్.
సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ వేసుకుంటున్నాను. సో ఇది మనకి కంపోజిషన్కి పూర్తిగా లేదు, అంటే ఫిట్ అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని మనం స్కేల్ టు ఫిట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు కంట్రోల్ ఆల్ట్ F క్లిక్ చేయగానే మనకి ఇది ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ ప్రీసెట్ని యాడ్ చేద్దాం. మనం స్కేలింగ్ అని చెప్పి టైప్ చేసుకున్నాం కదా, సో దీన్ని మనం దీని మీద యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అది బ్యాక్ వెళ్ళిపోయింది ఉంది, ఎందుకంటే మీకు 100 నుంచి 300కి ఇచ్చుకున్నారు, కానీ మీరు స్కేల్ టు ఫిట్ చేసినప్పుడు ఇది ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ F క్లిక్ చేయగానే మన స్కేలింగ్ చూడండి 150కి వెళ్ళిపోయింది. చూడండి 150కి వెళ్ళిపోయింది. సో 150 నుంచి అది 300 కాదు, 100 నుంచి 300కి వెళ్ళిపోద్ది. సో మీకు ఆ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మీరు దీన్ని ప్రీకంపోజ్ చేసుకోండి. సో మీరు లీవ్ ఆల్ అట్రిబ్యూట్స్ని సెలెక్ట్ చేసుకోకండి, మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ట్రిక్ వర్కౌట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు నేను రీనేమ్ జస్ట్ ఇదే ఉంచేస్తున్నాను. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మీరు కంపోజిషన్ 2లోకి వచ్చి దీన్ని యాడ్ చేయండి స్కేలింగ్ని. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ ప్రీసెట్ యాడ్ అయింది. సో యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది ఉంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన ప్రీసెట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే దీనికైతే ప్రీకంపోజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సైజ్ చిన్నగా ఉంది. మనం స్కేల్ టు ఫిట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసాం కాబట్టి మనం ప్రీకంపోజ్ చేస్తే కరెక్ట్గా అది అలా వస్తుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్కి కానీ ట్రాన్స్ఫార్మ్ నుంచి కానీ నార్మల్గా ఎఫెక్ట్స్ కానీ ఎలా యానిమేషన్ ప్రీసెట్ కింద సేవ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏమైనా ప్లగిన్స్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్పాను కదా, దాంట్లోకి వచ్చేయండి, మీకు అర్థమైపోద్ది. అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రీసెట్స్ని ఎలా సేవ్ చేయాలో తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వర్క్ స్పీడప్ చేసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నా DM చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి, నా సోషల్ మీడియా హ్యాండిల్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయొచ్చు. నేను ఇలాగే పెద్ద వీడియోస్ కాకుండా రీల్స్ ఫార్మేట్లో కూడా వీడియోస్ చేస్తున్నాను, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ని చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.